వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన నర్సీపట్నం జనసేన నాయకుడు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో తాటాకిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైపోయిన సామాన్లు. దీంతో అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన నర్సీపట్నం జనసేన నాయకులు మరియు కోడూరు గ్రామ జనసేన నాయకులు సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు, అద్దేపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఇల్లు కోల్పోయిన బాధితులు నిత్యావసర వస్తువులు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ బాధితులకు అండగా జనసేన ఉంటుందని, ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఇల్లు నిర్మాణంలో కూడా జనసేన అండగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతానికి 50 కేజీల బియ్యము, నెలకు సరిపడా కిరాణా దుస్తులు అందించామని, అంతేకాకుండా ఇల్లు నిర్మాణంలో కూడా జనసేన అండగా ఉంటుందని అద్దేపల్లి గణేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జనసేన సీనియర్ లీడర్ అప్పన్న దొరబాబు, టౌన్ పార్టీ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, మాకవరపాలెం మండలం పార్టీ ప్రెసిడెంట్ సేనాపతి శేషు, కోడూరు పార్టీ ప్రెసిడెంట్ కర్రి సంతోష్, జిల్లా కార్యదర్శి నమ్మిరమణ రాజు, దుమ్ము కళ్యాణ్, నరసింగరావు, మార్సిటి రాజా, పోతుల గణేష్, చల్లా చిట్టిబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. 1000 రూపాయలు అలాగే నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా కాలి బూడిదైపోయి, మరి వీళ్ళ జీవితానికి ఇప్పుడు ఉండడానికి ఇల్లు కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, కనీసం వీళ్ళు ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇవి కూడా పూర్తిగా బూడిదైపోయండి. మరి దీన్ని మేము వెంటనే స్పందించి జనసేన ద్వారాగా మన నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు అప్పందర్ గారికి స్పందించి, సార్ ఇలా అలా ఉందో పరిస్థితి, వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ అండి, రోజు కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు వీళ్ళు, మరి అలాంటిది వాళ్ళ ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోయిందండి అని చెప్పగలనే ఇమీడియట్గా సార్ అప్పందర్ గారు వచ్చి మరి వీళ్ళకి నిత్యావసర సరుకులు, మరి అలాగే ఒక 50 కేజీల రైస్ని, కూరగాయలు కూడా అందించడం జరిగింది. మరి అప్పయ్యమ్మ గారు ఈ 2-3 రోజులు పరిష్కారం చూసిన తర్వాత, మాకు బాబు ఇప్పుడు ఇల్లు కూడా లేదు, మేము ఎక్కడ ఉండాలో మాకు అర్థం కావట్లేదని దేని పరిస్థితి లేదు మాట్లాడడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మా ఇన్ఛార్జ్ గారు అనేటువంటి అప్పందర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఈ వారం రోజుల్లో పరిష్కారం అందకపోతే దాన్ని బట్టి మనం చూసి మాట్లాడదామమ్మా, మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చి మేము సాయం చేస్తాం వీలైనంత వరకు ఆయన చెప్పడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఇప్పుడు చెప్పారు అన్నయ్య గారు, గణేష్ గారు, అద్దెపల్లి గణేష్ గారు చెప్పారు, లక్షల్లో సాయం చేయకపోయినా 2000 రూపాయలు సాయం ఇచ్చినా సరే ఈ టైంలో ఇవ్వడం ఇది గొప్ప విషయంగానే మేము భావిస్తున్నాం. మరి దీనికి ముందుండి చాలా చక్కగా స్పందించి వెంటనే ఈ యొక్క అప్పయ్యమ్మ గారికి ఇప్పుడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి కాబట్టి ఈ సహాయం చేసినందుకు మా కోడూరు గ్రామం నుంచి మేము ఎంతో ప్రత్యేకంగా రుణపడి ఉన్నాం సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అలాగే అమ్మ అప్పయ్యమ్మ, ఇప్పుడు నీవు చూడు, గవర్నమెంట్ నుంచి నీకు ఏమన్నా సహాయ సహకారాలు అందిపోయి అనుకో, అప్పుడు సార్ మళ్ళీ చెప్దాం, సార్ అతను చేసిన రీతిలో సాయం చేస్తారు, మీకు ఇబ్బంది లేదు. నిన్న సాయంత్రం కోడూరు గ్రామంలో అప్పయ్యమ్మ గారు ఇల్లు కాలిపోవడం అనేది జరిగింది. దాన్ని మా జనసేన నాయకులు సంతోష్, అదే విధంగా మన సిద్ధరావు కూడా మాకు తెలియజేయడం జరిగింది. అన్నయ్య ఇలాగా మా ఊళ్ళో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అని చెప్పడం జరిగింది. వెంటనే నర్సీపట్నం నియోజకవర్గం జనసేన సభ్యులందరూ కూడా ఇది ఒక మన కుటుంబం అని చెప్పేసి దీన్ని వెంటనే మనం తక్షణంగా ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి దీనికి పంచనామా రిపోర్టు రాయడం అనేది జరిగింది. గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం అందుతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా పార్టీ తరఫున మేము ఏ రకంగా సహాయం చేయాలనేది ఒక 4-5 రోజుల్లో నిర్ణయించుకొని ఆ సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మాకు ఏంటనేది సమాచారం అందించడం జరుగుతుంది. దాన్ని బట్టి తర్వాత కార్యాచరణ ఏంటనేది మేము నిర్ణయించడం జరుగుతుంది. 4-5 రోజుల్లో దీనికి పరిష్కారం అనేది ఏంటనేది ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులందరికీ, అదేవిధంగా మాకవరపాలెం మండలంలో ఉన్నటువంటి జనసేన నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.